దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని ఒకసారి చూద్దాం. షూర్ సార్. మనకండి ఈ 2024 అండి, మనకి 18 ఫిబ్రవరి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుందండి, వైజాగ్లో. అలాగే 25 ఫిబ్రవరి వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 3 మార్చి వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. 10 మార్చి వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా తొందరగా ఎన్రోల్ చేసుకోండి. సమ్మర్ వస్తుంది, చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. సో 591వ మనీ మంత్ర వీడియో, ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క మ్యాజిక్ అయితే చేసుకుంటూ వచ్చేస్తారు. ఒక మ్యాజిక్ అయితే డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ అది కూడా మనం సృష్టిలో కొన్ని విషయాలు మార్చలేం, కానీ మీ మాటల వల్ల వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో దృష్టికోణం అయితే మనం మార్చుకోవచ్చు కొన్ని విషయాలు. దృష్టికోణం, మన సబ్జెక్ట్లో దృష్టికోణం మారిస్తే నువ్వు మారిపోతావు. అవును, అంతే. ఒక్కొక్క నెగిటివ్ షేడ్లో ఉండేటువంటి ఒక ఆలోచన మాత్రం ఇన్స్టెంట్గా ఇలా కూడా మార్చుకొని ముందుకెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. నేనే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి చాలామంది కాంప్లైంట్ ఏంటంటే, సార్ నేను అక్కడి దాకా చేరాను, అయినా నాకు కావట్లేదు. ఒకటి. రెండోది, ఎంత ప్రయత్నం చేసినా కావట్లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం ఒక సబ్జెక్ట్ని పట్టుకున్న తర్వాత దాంట్లో సక్సెస్ కాలేనప్పుడు దాన్ని వదిలే, ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. బోలెడ్ సబ్జెక్టులు ఉన్నాయి, దాంట్లో వెళ్ళిపోవాలని చెప్పాను. ఇంత కఠినంగా ఎందుకు చెప్తావు గురుగారు అని కూడా నాకు చాలామంది కాంప్లైంట్ చేశారు. కొందరైతే నాతో గొడవ కూడా పెట్టుకున్నారు. మేము అన్నీ అయిపోయినాకనే ఈ సబ్జెక్ట్కి వచ్చినాము, వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కాదంటే మేము ఎటు వెళ్ళాలి. నేను బోలెడం సబ్జెక్టులు ఉన్నాయి, దాంట్లో ఇది ఒక పార్ట్ మాత్రమే. నేను అదే చెప్తున్నాను, ఏదైనా సరే ఒకదాన్ని పట్టుకొని ఇదే నా జీవితం అనుకుంటే కష్టం. దాంట్లో సక్సెస్ అయితే పర్లేదు, దాంట్లో సక్సెస్ అయితే మిమ్మల్ని మించిన వాడలేడు. కాలేనప్పుడు ఏం చేయాలంటే మనం పక్కదారి చూసుకోవాలి. ఓకేనా? దాన్ని పట్టుకొని సమయం డబ్బు వృధా చేయదు. నాకు తెలిసి ఒక వ్యక్తి ఉండేది, ఆయన ఒక మాట అనేది, మీరు ఒక బిజినెస్లో ఉన్నారు, ఓకే, దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, సక్సెస్ కావట్లేదు. బయటికి జనాలకు మాత్రం ఈయన ఏదో బిజినెస్ చేస్తున్నాడు, బాగానే సంపాదిస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఉంది, ఓకేనా? కానీ లోపల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది అతనికి తెలుసు. ఎందుకంటే అనుకున్నంత సేల్స్ కాలేకపోవచ్చు, లేదంటే అనుకున్నంత రాబడి రాకపోవచ్చు, ఇలా అనుకున్నట్టు వర్కర్స్ సహకరించకపోవచ్చు. అవన్నీ ఎట్లుంటాయంటే అనుభవించేవాడికి అర్థమవుతాయి. బయటికి చూసే వాళ్ళకి మాత్రం బాగానే ఉంది అనుకుంటారు, ఓకేనా? ఆయన ఏమంటాడంటే, ఒక బిజినెస్ ఒక లాంగ్ రన్ చేద్దామని అనుకున్నప్పుడు మీతో సక్సెస్ కాలేదు, ఒక 6 నెలలో 7 నెలలు ప్రయత్నం చేస్తారు, ఇమ్మీడియట్లీ వేరే బిజినెస్కి మారిపోండి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకో కొత్త బిజినెస్లో అనుభవం వస్తుంది. దాంతోపాటు మల్టీ బిజినెస్ ఒక 3-4 బిజినెస్లు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక దాంట్లో మనకి ఏమైనా ఇబ్బంది అయినా సరే ఇంకోటి సక్సెస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు రొటేషన్ అవుతుంది. ఓకే, పెద్ద లాభాలు ఏమి రాకపోయినా రొటేషన్ అయితే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ ఒకటే పట్టుకున్నారనుకోండి, అది ఫెయిల్ అయిందంటే మళ్ళీ లెవెల్ ఏరిపారు. నాకు ఎందుకో కరెక్ట్ అనిపించింది అది. నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను, మీరు మల్టీపర్పస్ బిజినెస్ పెట్టుకోండి. దాంతోపాటు ఏంటంటే మీరు రెగ్యులర్ చేస్తున్న బిజినెస్తో కాకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మనిషికి అది తెలియదు, కానీ అది ఒక రకంగా మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్, అది మీ ఇంటి వాళ్ళకి వచ్చే విధంగా. మీరు బయట మార్కెట్లో ఉంటారు, ఏదో రొటేషన్ చేస్తారు, ఏదో చేస్తారు, ఇంటి ఖర్చుల గురించి కానీ ఇంటి గురించి కానీ మీరు ఆలోచించకుండా, ఓకేనా, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడగకుండా. ఇప్పుడు ఏమైందంటే ఒక పప్పు అయిపోయినా ఉప్పు అయిపోయినా ఏమండి అయిపోయిందంటే అది ఎంత ఇది అనిపిస్తుంది. ఈ వయసులో ఇంత వయసు వచ్చి ఇంత జనరేషన్లో ఆ చిన్నదాన్ని కూడా వాడుకునే పరిస్థితిలో ఉండదు కదా. కాబట్టి వాళ్ళు అడగని పరిస్థితి ఏర్పరిచి వాళ్ళకు ఒక పాసివ్ ఇన్కమ్ని తయారు చేయండి మీ ఫ్యామిలీకి. ఇక వాళ్ళు మీకు డిస్టర్బ్ చేయరు. అప్పుడు మీకు ఏమవుతుందంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది, అప్పుడు బిజినెస్ బాగా చేయగలుగుతారు. లేకపోతే ఇంటిది ఇది ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ అయిపోయి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా నర్వస్ ఫీల్ అవ్వడం కానీ, లేదంటే బిజినెస్లో హెచ్చు తగ్గులు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఒక ప్యాసివ్ ఇన్కమ్ పక్కన పెట్టండి. ఎందుకు కావట్లేదు మనకు ఎందుకు కావట్లేదు, అనుకున్నది ఎందుకు రీచ్ కాలేకపోతున్నాం? ఇప్పుడు మన సబ్జెక్ట్లో మనం ఏమనుకున్నామంటే, మీరు ఏదేదో కోరుకుంటారో అది మీరు పొందుతారు, ఓకే. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు. మన సబ్జెక్టు డబ్బే కాబట్టి మనం ఓన్లీ డబ్బు మీద ఫోకస్ చేస్తాం. ఎలా ఉంటుందంటే, ఒక గమన వేగాన్ని అనుసరించి ఒక 2 వాహనాలు ఒకే వేగంతో పోతుంది పక్క పక్కన. పోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, 2 వాహనాలు పక్క పక్కన పోయినప్పుడు
ఆ వాహనం కదిలిన ఫీలింగ్ అనేది మనకు ఉండదు, ఎందుకంటే స్తంభించిపోయిన ఫీలింగ్ ఉంటాం. అవును. ఎందుకంటే రెండు ఒకే వేగంలో ఉన్నాయి కదా. ఓకేనా? అలాగే మీ యొక్క ఆలోచనలు కోరికలు ఏవైతున్నాయో ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఒకే లెవెల్లో ఉన్నప్పుడు మీరు కోరుకున్నది మీరు పొందుతారు. సింపుల్. అర్థమవుతుందా? అంటే ప్రతి వస్తువు మీతోనే ఉంది, మీరు కోరుకునేవన్నీ మీతోనే ఉంది. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మీతో ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, ఒక కాంతి వేగంతో సమానంగా మనం ఒక బుల్లెట్ని ప్రయోగించినప్పుడు అది అక్కడే ఉంటుంది. అది ఎందుకంటే ఆ స్పీడ్ అది మనం చూడలేము, దాన్ని మన కళ్ళు దాన్ని తట్టుకోలేము. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తాము, కొందరు ఒక 70 కిలోమీటర్ స్పీడ్ చేశారనుకోండి, ఆ కళ్ళు అంతకంటే దృశ్యాన్ని చూడలేము. ఓకేనా? కొందరు 120 చేశారు, అంతకంటే కొంచెం చూడలేము. అంతకంటే వేగం కొందరు చేస్తారు. అంటే దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని, ఆ యొక్క వేగాన్ని మీరు చూడగలగాలి. ఓకేనా? చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే అది మీతోనే ఉంటుంది. ఇంకా వేరే ఇంకేం ఆలోచన లేవు మీకు. కాంతివేగంతో సమానం అంటే ఏడు పోతారు, మీ యొక్క సబ్కాన్షియస్ మైండే పోతుంది. అవును. ప్రపంచానికి దేనికి ఆ శక్తి లేదు. అంతగా వేగంగా ప్రయాణం చేసే శక్తి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఉంది. ఒక సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీకు కావాల్సిన వాటన్నిటిని, నేను ఇంతకుముందు చెప్పినట్టు గౌన వేగం ప్రకారం మీ యొక్క కోరికల్ని, ఆలోచన, ఒక పొందే విధానాన్ని, అవన్నిటిని ఒక దగ్గర పట్టు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు మీకు విడిగా ఉండదు. మీరు కోరుకునే డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం అన్నీ మీతోనే ఉంటాయి. కాబట్టి వీలైనంత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏదైతే మనం మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, ఇవన్నీ చేతనతో మనసుతో చేస్తున్నాం. ఓకేనా? ఈ చేతనతో మనసులో ఏముంటుందంటే స్లో అనేది ఉంటుంది. అంటే మనకి ఆ దృశ్యంగా అనిపించాలి, దృశ్యం మనతో పాటు నడవాలి, ఇవన్నీ ఉంటాయి. అదే సబ్కాన్షియస్ మైండ్కి అవన్నీ ఉండవు. కాబట్టి అది కాంతి వేగంతో ప్రయాణం చేస్తుంది. కాబట్టి వీలైనంత అంటే మీకు కావాల్సిన కోరికలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పండి. అది కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎప్పుడప్పుడు చెప్పాలి? నిద్రలోకి జారే ముందు అప్పచెప్పండి. ఆ నిద్రలోకి జారే ముందు వాటన్నిటిని మీరు కలిగి ఉన్నట్టు అప్పచెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే వాటన్నిటిని ఆ కాంతి వేగంతో సమానంగా తీసుకొచ్చి మీ యొక్క జీవితంలో సమకూరుస్తుంది. అంతే సింపుల్, ఇంకేం లేదు. ఎలా వస్తాయి మనం కోరుకున్న డబ్బు కానీ, సంపద కానీ, ఐశ్వర్యం అంటే కేవలం మీరు ఆ యొక్క వేగాన్ని, ఫ్రీక్వెన్సీని మీరు ఎప్పుడైతే అందుకుంటారో, ఇంకా అవి వేరుగా మీతో లేవు కాబట్టి, మీతోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ మీరు పొందాలి. చాలా ఈజీ. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుందండి. అంటే కూర్చున్న చోటే డబ్బు ఎలా వస్తుంది అని అంటే, మన ఫ్రీక్వెన్సీ మీరు ఇందాక అన్నట్లు మ్యాచ్ చేయాలి. ప్యారలల్గా అది డెఫినెట్గా ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకొని దాని వెనక మనం పరిగెట్టడానికి మన ఆలోచనలు అక్కడ పంపిస్తున్నాము అని అంటే దానికి తగ్గట్టు రిసోర్సెస్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలి అని అంటే నా టార్గెట్ అక్కడ ఆ విధంగా కనిపించినప్పుడు ఆ రిసోర్స్ దానికి తగ్గట్టే మారుతూ వస్తూ ఉంటాయి. డబ్బు కూడా అంతే అండి. ఏం లేదు సార్, సింపుల్ చెప్పాలంటే ఒక బాల్ తీసుకొని కూడా కొట్టే ఉంటుంది. మీరు ఎంత వేగం కొడితే అంత వేగంగా వస్తుంది, మీరు స్లో కొడితే స్లోగా వస్తుంది. అంతే కదా? మీ ఆలోచనల యొక్క కోరికలు, ఆలోచనలు ఏవైతున్నాయో అంత వేగంగా విశ్వంలోకి మీరు విడుదల చేయాలి. అది కేవలం సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే అవుతుంది. అవును. అలా విడుదల చేసినప్పుడు ఏమైతే అదే రియాక్షన్ అనేది మీకు పొందుతారు. అవన్నీ ఒకే రకంగా పట్టి ఉంచాలి. ఇదంతా చేయడానికి ఏంటంటే కొద్దిగా అభ్యాసం. అంటే మనం వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయాలంటే ఈ సబ్జెక్ట్ పట్టుకొని ఉండాలి. సబ్జెక్ట్ పట్టుకొని ఉండాలి, సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ తెలియాలంటే ఇదంతా కొత్తగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు ఆ సబ్జెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది సబ్జెక్ట్, బ్రహ్మాండంగా దీనికి సంబంధించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అని నేను ఒకటే చెప్పడం కాదు. కాబట్టి వాటన్నిటి మీరు పరిశీలించండి, పరిశోధించండి, చదవండి. మీకే అర్థమవుతుంది, ఒక్కొక్కటిగా మీకే అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు క్లాస్లోకి రండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది కాబట్టి దానికోసం చెప్తున్నాను. బట్ ట్రూ సార్, అంటే మీరు చెప్పే విషయం ఏదైనా సరే అన్న చాలా క్షుణ్ణంగా సాధన చేయాలన్న ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. పైగా సబ్జెక్ట్ పట్టుకోగలగాలి. పట్టుకున్నప్పుడు ఏ టెక్నిక్ అయినా ఈజీగానే కనిపిస్తూ ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను కదా సార్, మీరు ఎంత ప్రయత్నం చేసినా కాలేదన్నప్పుడు వదిలిపోండి సబ్జెక్ట్. ఇంకా అంతే, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. దేనికైనా ఒక 6 నెలల టైం. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏదైనా ప్రతిదీ కూడా ఒక మండలం రోజులు అని చెప్తాము. ఓకేనా? అందుకే మనం మెడిటేషన్ కూడా ఒక మండలం రోజులు చేయమంటాం. ఎందుకు చేయమంటాం మెడిటేషన్? మండలం తర్వాత మీరు చేసే అవసరం లేదు. అప్పటిదాకా ఏమవుతుంది అంటే మీరు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది ఈ సబ్జెక్ట్లో. దానికోసం చేయమంటున్నాను తప్ప అదేదో కంపల్సరీ అని కాదు. చాలామంది అంటారు నాతో మెడిటేషన్ కావట్లేదు, వదిలిపెట్టేది. మరి ఏం చేయాలి? అఫర్మేషన్స్ చేయండి. అఫర్మేషన్ మీరు కోరుకునే కోరికలు ఏవైతే అవే అఫర్మేషన్స్, వాటిని పదే చెప్పండి. ఎందుకంటే కొత్తగా మీరు రాసుకుంటూ కూర్చోవడం అవన్నీ ప్రాథమిక దశలో. మనం స్టార్టింగ్లో ఏంటంటే ఆ సబ్జెక్ట్ చిన్న పిల్లలకు చెప్పినట్టు కొత్తలో కాబట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇన్ని వీడియోలు అయిపోయినాయి, ఇన్ని క్లాసులు అయిపోయినాయి. ఇప్పుడు మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది, ఎంతోమంది సాధించారు. ఎప్పుడు కూడా మళ్ళీ రాసుకుంటూ కూర్చోమని చెప్పలేం కదా మనం. కాబట్టి జస్ట్ అఫర్మేషన్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే అఫర్మేషన్. అంతకంటే దాన్నే పదే చెప్పండి.
Yes. ఇంకా రాసే అవసరం లేదు. లేదు రాయాలి మేము రాస్తామంటే ఒక టైం కేటాయించుకోండి, మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రాయండి అంతే. కాబట్టి బాగా ఆలోచించండి, మీ కోరిక ఆలోచన అనేది రెండు ఒకే ఫ్రీక్వెన్సీలో పోయినప్పుడు మీరు కోరుకునేది ఏదైనా మీరు పొందగలుగుతారు. ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.